యెషయా 10వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు చదువుదాము. యెషయా 10వ అధ్యాయము. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అషూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రము వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దానినెత్తును. 27వ వచనం. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ఆమేన్. నీ మెడ మీద నుండి అతని కాడి, అతడు అంటే ఇక్కడ శత్రువు ఈరోజు చెప్పాలంటే భౌతికంగా కనిపించే శత్రువు కాదు. మనము పోరాడేది మనుషులతోటి కాదు. ఎవరితోటి? దురాత్మలతోటి, దురాత్మల సమూహముతోటి, ప్రిన్సిపాలిటీస్. ఆ కాడి, వాడు మీ మెడపైన వేసిన కాడి విరగొట్టబడును, కొట్టివేయబడును అని ఆయన వాక్యం తెలియజేస్తుందండి. ఇంగ్లీష్లో అయితే తెలుగులో అయితే విరగొట్టబడును అని ఉందండి. కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే విరగొట్టబడును అంటే దానికి మీనింగ్ ఏమొస్తుంది? బ్రోకెన్. కానీ ఇంగ్లీష్లో ఎలాగుంటుంది అంటే ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్ అంటే ఇప్పుడు విరిగిన వస్తువుల్ని మనము ఫిక్స్ చేయగలుగుతాం. విరిగిన వస్తువులు ఏదైనా కూడా ఏదో ఒక రీతిగా చేసి, ఏదో తాడ్లు కట్టో, గ్లూ అంటించో, లేకపోతే ఏదో వెల్డింగ్ చేసో వీ కెన్ ఫిక్స్ ఇట్. బట్ వెన్ ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్, నాశనము చేయబడితే దాన్ని ఎవరైనా సరి చేయగలరా? దాన్ని ఎవరైనా బాగు చేయగలరా? ఈరోజు దేవుడు మీ జీవితంలో ఉన్న కాడిని, మీ మెడ మీద, మీ జీవితంలో, మీ కుటుంబం పైన ఉన్న కాడిని దేవుడు అట్టర్గా నాశనం చేయాలని ఆశపడుతున్నాడండి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నవారు ఉన్నారా? ఐ వాంట్ దిస్. ఈ శాపము, ఈ యోక్ అంటారు, ఈ కాడి అంటే ఈ బరువు నేను మోయలేకపోతున్నాను. ఈ బరువు నా కుటుంబంలో నుండి విరగొట్టబడాలి, నాశనం చేయబడాలి, ఇంకెప్పటికీ మరలా రాకూడదు. బ్రోకెన్ అంటే మరలా వస్తుందేమో, బట్ ఇఫ్ ఇట్ ఇస్ డిస్ట్రాయిడ్, నాశనము చేయబడితే ఇంకెప్పుడు కూడా రాదు. ఇక్కడ చూసినట్లయితే అసీరియలు ఆ మొదటి వచనం చదువుతారా? 24వ వచనము. సియోన్లో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తులు చేసినట్టు అషూరు కర్రతో నేను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకము. కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. అంటే ఇప్పటి వరకు మీరు దేవుని ఉగ్రతను అనుభవిస్తున్నారేమో, దేవుని కోపాన్ని అనుభవిస్తున్నారేమో. మీ జీవితంలో ఏదైతే మీ జీవితంలో అనుమతించబడిందో, నష్టమో, కష్టమో, తెగుల్లో, ప్రమాదాలో, విషాదాలో, శ్రమలో, ఇవన్నీ అనుమతించబడ్డది. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు ఆయన బిడ్డల్ని దండిస్తాడు. నమ్ముతున్నారా? ఎవరైతే ఆయనని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుడు ప్రేమిస్తారో వారిని శిక్షిస్తాడు. తండ్రి ఏ కుమారుణ్ణైతే ప్రేమిస్తాడో ఆ కుమారుణ్ణి శిక్షిస్తాడు. ఈరోజు ఈ దండము, ఈ దెబ్బలు, ఈ శ్రమలు, ఈ బాధ, ఈ బరువు మీరు అనుభవిస్తున్నారు అని అంటే, ఒకవేళ దేవునికి ఇష్టం లేని కార్యములో, దేవుడికి ఇష్టం లేనిది ఏదో చేశారేమో, దాని తగ్గట్టుగా దేవుడు శిక్ష అనుమతించాడు, దాని తగ్గట్టు కాన్సిక్వెన్స్ అనుమతించాడు. ఈరోజు నాకు ఇది వద్దు అనటానికి వీలేదు. ఎందుకంటే మనం చేసిన ప్రతిదానికి కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. అదే రీతిగా ఈరోజు మనకి దేవునికి విరుద్ధంగా చేసిన ప్రతిదానికి కూడా there is something we have to face the consequence. దానికి మీరు ప్రతిదండన లేకపోతే దెబ్బలు, ఏదో ఒక రీతిగా శ్రమను అనుభవిస్తున్నారేమో. కానీ మర్చిపోకండి, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు. కుమారుడు, కుమార్తె అని పిలువబడిన వారిని శిక్షిస్తాడు. బయట ఉన్న అందరినీ శిక్షించడండి. బయట వారు విచ్చలవిడిగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, దేవుణ్ణి ఎరగనట్టు, అసలు దేవుడే లేడు అన్నట్టు బ్రతుకుతున్నారు. మరి ఏంటి, వారిని దేవుడు చూడడు అంటే ఇంకా వారు అపవాది సంబంధులే. అందరిని ప్రేమించారు, అందరికీ వాక్కునిచ్చాడు, అందరికీ రక్షణ మార్గం కలుగజేస్తాడు. కానీ కొంతమంది కావాలని నాకు రక్షణ మార్గం వద్దు, నేను నా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బ్రతుకుతానంటే అపవాది చేతికి అప్పజెప్పేస్తాడంట దేవుడు. ఆ రీతిగా అందరినీ పట్టించుకోడండి.
ఎవరైతే దేవుడు ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తున్నాడు. ఈరోజు శిక్షను అనుభవిస్తున్నారా? ఈరోజు బాధను అనుభవిస్తున్నారా? ఆ బాధకి కారణం ఏంటిదంటే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, నన్ను కరెక్ట్ చేస్తున్నాడు. శిక్షిస్తున్నాడు అంటే కొట్టేసి వదిలిపోయి దేవుడు కాదండి, సరి చేసుకో. సమ్టైమ్స్ గాడ్ అలవ్స్ సఫరింగ్ ఫర్ అస్ టు గెట్ హిస్ అటెన్షన్. మనము దేవుని వైపు తిరగడానికి దేవుడు అనుమతిస్తుంటాడు. అన్నీ బాగుంటే ఎవరు ప్రార్థన చేయరండి, స్తుతి చేస్తారేమో, సన్నుతిస్తారేమో, కొంతసేపే మరలా సంతోషంలో, విలాసాల్లో, లోకంలో వెళ్ళిపోతారేమో. కానీ చూడండి, ఎప్పుడైనా 180 స్పీడ్లో కారు వెళ్తా ఉంటే 20-40 స్పీడ్లో కారు వెళ్తే ఎవరైనా ప్రభువా నన్ను కాపాడయ్యా అని అంటారా? ఎప్పుడైతే వేగంగా వెళ్తున్నాడో డ్రైవర్, ఎప్పుడైతే బ్రేక్స్ పనిచేయలేదు, సరే స్పీడ్ కూడా మర్చిపోద్దాం, క్యాబ్లో ఎక్కారు. ఆ క్యాబ్లో ఎక్కినప్పుడు డ్రైవర్ సడన్గా చెప్తాడు, సార్ లేకపోతే మేడం బ్రేక్స్ పనిచేయట్లేదు అని అంటే అప్పుడు వస్తుంది చూడండి నిజమైన భక్తి బయటికి. ఎప్పుడు రాని ప్రార్థన అప్పుడు మొదలవుతుంది. ఎందుకు అప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎందుకు అని అంటే నా ప్రాణము కాపాడుకోవాలి, నేను చచ్చిపోకూడదు, అయ్యో ఏమైపోతుందో అని. ఈరోజు కొన్నిసార్లు దేవుడు అందుకనే ఇటువంటి పరిస్థితులు అనుమతిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వైపు చూస్తామని. ఈ అసీరియలు, ఈ ఐగుప్తులు, ఈ దండన, ఈ శత్రు సైన్యం ఎందుకు వస్తున్నారు అని అంటే దేవుడు శిక్షించడానికి అనుమతించాడు. ఈరోజు మీ జీవితంలో శిక్షను లేకపోతే శ్రమను అనుభవిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా వైపు చూడు, నువ్వు నన్ను మర్చిపోయావు, నువ్వు నీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బ్రతుకుతున్నావు, అందుకే నేను నా వైపు చూడటానికి నేను ఇది అనుమతించాను. చూడండి, ఎవరికైనా మన బాధ వచ్చినప్పుడు సాష్టాంగ పడతారు, దేవుని సన్నిధిలో మొర పెడతారు, ఏడుస్తారు, మూలుగుతారు. కానీ అన్నీ చక్కగా వెళ్ళినప్పుడు, కొత్తగా పెళ్ళైన వారు ఎప్పుడైనా ఏడుచుకుంటూ ప్రార్థన చేయటం చూసారా? చేయరు. ఎందుకంటే అంత సంతోషంగా ఉంది కదా, అంత అనుకున్నట్టు జరుగుతుంది, అంత ఇప్పటికైతే బాగుంది, సంతోషంగా ఉన్నాము, ప్రేమ ఉంది, అంత ఉంది. కానీ అదే వైవాహిక జీవితంలో దెబ్బలు తగులుతూ ఉంటే, మాటలు, అన్యాయము, మోసము ఇవన్నీ జరుగుతూ ఉంటే తండ్రి అని సాష్టాంగ పడతాం. కొన్నిసార్లు ఫర్ అస్ టు లుక్ అట్ గాడ్, దేవుని వైపు చూడటానికి గాడ్ అలవ్స్ శ్రమలు. ఎందుకంటే ఆయన వైపు చూడటానికి. ఈరోజు ఈ అసిరియలు, ఈ శత్రు సైన్యము మన వైపు తిరుగుతున్నారు, మనల్ని దాడి చేస్తున్నారంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నా బిడ్డవి, నా కుమారుడు. నువ్వు ఎంత నా దగ్గర నుండి వెళ్ళిపోయినా, చూడండి, ఒక తండ్రి ఒక కుమారుడిని, ఒక తండ్రి తల్లిదండ్రులు కుమారుడినో కుమార్తెని కనిన తర్వాత ఆ బిడ్డ వేరే దేశానికి వెళ్ళిపోతాడు. నువ్వు నా తండ్రివి కాదు, నువ్వు నా తల్లివి కాదు, నాకు నువ్వు వద్దు అన్నంత మాత్రాన వారి DNA ఆ బిడ్డలో ఉంటుందా? ఉండదా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆ జీన్స్ ఉంటుందా? ఉండదా? దో యూ హ్యావ్ గాన్ అవే, దో యువర్ అ ప్రాడిగల్ సన్ ఆర్ డాటర్, యువర్ స్టిల్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. నమ్ముతున్నారా? మీరు దేవునికి ఎంత దూరంగా వెళ్ళినా మరలా మీరు ఆయన దగ్గరికే వస్తారు. ఎందుకంటే ఆయన రక్తపు బొట్టులతోటి, ఆయన రక్తముతోటి మిమ్మల్ని కొనుక్కున్నాడు, మిమ్మల్ని ఎంతో విలువైన రక్తంతో కొనుక్కున్నాడు. కాబట్టి మీరు ఎంత దూరమైనా వెళ్ళండి, ఎంత పాపమైనా చేయండి, ఎంత నాకు దేవుడు వద్దు అని అన్నప్పటికీ కూడా ఇక దారి లేదు. ఎందుకంటే దేవుని ప్రేమ రుచి చూసిన తర్వాత మరలా వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళినా అక్కడ ఉండలేము, అక్కడ సంతోషం ఉండదు, అక్కడ తృప్తి ఉండదు, అక్కడ ఎటువంటి ఆనందం ఉండదు. నా దేవుడు నాకు కావాలి, ఐ వాంట్ మై గాడ్, బికాస్ హిస్ DNA ఇస్ ఇన్ యూ, హిస్ బ్లడ్ ఇస్ రన్నింగ్ ఇన్ యువర్ వెయిన్స్. ఆయన ప్రతి రక్తపు బొట్టు మీ జీవితంలో, మీ రక్తంలో ఉందండి, కలిసిందండి. అందుకనే దేవునికి ఎంతగా అయినా దూరంకి వెళ్ళలేరు. ఈరోజు దేవుడు అందుకనే మన జీవితంలో ఈ అసిరియల్ని అనుమతించాడేమో. అసీరియన్స్ అటాక్డ్ బికాజ్ వి డి నాట్ ప్లీజ్ గాడ్. శత్రు మనల్ని అటాక్ చేస్తున్నాడు ఎందుకంటే మనము దేవుని మర్చిపోయాం, దేవుని కాదన్నాము, లేకపోతే దేవుని పక్కన పెట్టేసాం, తర్వాతలే అని అంటున్నామేమో. ఈరోజు శ్రమలు మనకి ప్రార్థన నేర్పిస్తాయండి. శ్రమలు మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. శ్రమలు దేవుని హృదయాన్ని మనకి బయలుపరుస్తుంది. శ్రమల్లోనే ఉపవాసం చేయగలుగుతాం, శ్రమల్లోనే దేవుని వైపు చూడగలుగుతాం, శ్రమల్లోనే దేవుని మర్మాలు తెలుసుకోగలుగుతాం, శ్రమల్లోనే వాక్యం ఎక్కువసేపు ధ్యానం చేయగలుగుతాం. శ్రమలు మన మేలుకే, శ్రమలు మనల్ని దేవుని దగ్గరికి లాగుతాయి. ఈరోజు నాకు ఈ శ్రమలు వద్దు అనకూడదు, ఈ శ్రమలు దేవుడే అనుమతిస్తాడు. ఎందుకంటే నాకు నువ్వు కావాలి, నేను కలిసి బ్రతకాలి, నువ్వు నన్ను మర్చిపోకూడదు, నువ్వు నాకు దూరంగా వెళ్ళకూడదు. ఎందుకంటే దూరంగా వెళ్ళేది ఆయన కోసం కాదండి. మనము దూరంగా వెళ్తే చూడండి, ఆ గొర్రెల మందలో ఒక్క గొర్రె దూరంగా వెళ్ళింది అనుకోండి, వస్తాడు అపవాది.
ఏమంటాము, వుల్ఫ్ని తోడేలు కదా, ఆ తోడేలు వస్తుంది, వచ్చి అటాక్ చేస్తుంది. ఈరోజు దేవుడు కూడా అనేది ఏంటిదంటే, మీరు నాకు దూరంగా వెళ్ళినట్లయితే నాకు కాదు నష్టము, మీకే నష్టం. ఎందుకంటే అపవాది తోడేలు వలె వస్తాడు. ఎప్పుడెప్పుడా అటాక్ చేద్దాం, ఎప్పుడెప్పుడా వానిపైన దాడి చేద్దాము అని ఎదురు చూస్తాడంట.